సోషల్ మీడియాలో తనను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన యూట్యూబర్పై భారత క్రికెట్ దిగ్గజం బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాదా తరపున ఆయన కార్యదర్శి తానియా భట్టాచార్య దాస్పై కోల్కతా సైబర్ క్రైమ్ విభాగంలో ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చారు. సదరు యూట్యూబర్ సౌరవ్ గంగూలీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని, గంగూలీ ప్రతిష్టకు భంగం కలిగించడంతో పాటు హాని కలిగించే అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాదా కార్యదర్శి ఫిర్యాదు అందుకున్న పోలీసులు వీడియోలను పరిశీలించి తదుపరి యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. అయితే కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఓ జూనియర్ డాక్టర్పై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై గంగూలీ స్పందించారు. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరగవచ్చు. యాదృచ్ఛికంగా ఒక హాస్పిటల్లో విషాదం జరిగింది. అందువల్ల ప్రతి చోట ముందు సరైన జాగ్రత్తకు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది అని దాదా వ్యాఖ్యానించాడు. అయితే జూడా అత్యాచార ఘటనపై గంగూలీ చేసిన కమెంట్స్ మిస్ ఫైర్ అయ్యాయి. యాదృచ్ఛికంగా ముందు జాగ్రత్తగా ఉండాలంటూ దాదా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోని గంగూలీ వ్యాఖ్యలపై యూట్యూబర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో దాదాకు వ్యతిరేకంగా వీడియోలు పోస్ట్ చేశాడు. సౌరవ్ గంగూలీ బతికి ఉన్నప్పుడే అతనిపై బయోపిక్ అవసరమా అని అసభ్య పదజాలాలతో దూషించాడు. ఈ వీడియోలు వైరల్ కావడంతో గంగూలీ పోలీసులను ఆశ్రయించాడు.